అడవిలో చెట్టుపై కాకి కట్టెలతో ఇల్లు కట్టింది. పిచ్చుక ఉప్పు ఇల్లు కట్టుకుంది. ఒకరోజు బాగా వర్షం వచ్చి పిచ్చుక ఉప్పు ఇల్లు కొట్టుకుపోయింది. పిచ్చుక కాకి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. కాకి కాకి తలుపు తీయి, బయట నేను నా పిల్లలు తడిసిపోతున్నాం అని అడిగింది. కాకి నాకు నా భర్తకు నా పిల్లలకు సరిపోయింది, ఇంటిలో స్థలం లేదు అని చెప్పింది. పిచ్చుక ఎగురుతూ ఎగురుతూ వెళ్ళింది. దూరంగా ఒక భవంతి, అందులో ఎవ్వరూ లేరు. పిచ్చుక అందులోకి వెళ్ళి అక్కడ కావలసినంత ఆహారం, ఊయల బల్లలు కనిపించాయి. కుటుంబం అంతా అక్కడే హాయిగా తిని ఊయలలు ఊగుతూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఒకరోజు గాలి వాన వచ్చింది. ఆ తుఫాను గాలికి కాకి ఉన్న చెట్టు కొమ్మ విరిగిపోయింది. కాకి కుటుంబం ఇల్లు లేక ఎగురుతూ ఎగురుతూ వచ్చి భవంతిని చూసింది. కిటికీలోంచి లోపల పిచ్చుక కుటుంబాన్ని చూసింది. మిత్రమా, తలుపు తీయి, తుఫానుకు మా ఇల్లు ఎగిరిపోయింది అని దీనంగా అడిగింది. పిచ్చుక నీతో నాకు స్నేహం వద్దు, ఎటైనా వెళ్ళు అని చెప్పింది. దుష్టులను చేరతీయకూడదు అనుకుంది.